వెనకాల ఏది మాట్లాడినా అది నువ్వు వినాలి, నువ్వు వినే మాట నీ భర్త కూడా వినాలి అని చెప్పి, అందుకయ్యా నేను నీ ముందు ఫోన్లో మాట్లాడుతుంది నీకు ఇరిటేషన్ తీసుకురావాలని కాదు, మా అమ్మ నాన్న నాకు నేర్పిన నీతి విలువ, ఏదైనా భర్త ముందే మాట్లాడు. ఈ నా మాటినే ఆయన ఎప్పుడు ఫోన్ మాట్లాడాలన్నా భార్య ముందు ఫోన్ ఆన్ చేసి, స్పీకర్ ఆన్ చేసి భార్య ముందు ఈయన మాట్లాడతాడంట. భర్తకు తెలియని రహస్యం భార్యకు ఉండకూడదు, భార్యకు తెలియని రహస్యం భర్తకు ఉండకూడదు. నా భార్య ముందే నేను ఫోన్ మాట్లాడతా, అది మా అమ్మతోనైనా, మా నాన్నతోనైనా, మా తోబుట్టులతోనైనా, సంఘస్థులతోనైనా, ఎవరితోనైనా నేను భార్య ముందే ఫోన్లో మాట్లాడతా. అందుకనే ఆ దైవ సేవకుడి చేతికి వేల కొలది ఆత్మలను దేవుడు అప్పగించాడు. బైబిల్లో రాయబడిన మాట, ఏదేను తోటలో అవ్వ ఆదాములు గురించి వారిద్దరూ దిగంబరులు అని రాసింది. అంటే దిగంబరులు అనే మాట ఎందుకు రాసిందో తెలుసా? భర్తకు తెలియని రహస్యం భార్య దగ్గర ఉండకూడదు, భార్యకు తెలియని రహస్యం భర్త దగ్గర ఉండకూడదు. ఆ రహస్యాన్ని దాచిపెట్టే అర్ధాయుషుతో రాహేలు చచ్చిపోయింది. భర్తకు ప్రతిదీ తెలియాలి, తల్లికి ప్రతిదీ తెలియాలి. ఓపెన్ కమ్యూనికేషన్ మన కుటుంబాల్లో ఉండునుగాక.